నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఆత్మీయ సమావేశాలకు తనను ఆహ్వానించలేదంటూ ఎమ్మెల్యే టి రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్లడం లేదంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. ప్రేమించి మోసపోయిన యువతి ప్రియుడు ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి ముఖం చాటేయడంతో ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ 30తో తెలుగు అభిమానులను తొలిసారి పరకలించనున్న జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ ఫహారియా శ్రీవారి సన్నిధి వద్ద మీడియా కెమెరాలకు కంటపడ్డారు. వీరిద్దరూ గతంలో పలు వేడుకలకు కలిసి హాజరు కావడం తెలిసే ఉంటుంది. చంద్రగిరి శిల్పారామం వేదికగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఉండాల్సి రావడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయంకు వచ్చిన భద్రాచలం ఆర్డీఓ రత్యకర్యాణిని చర్ల మండల ప్రజా సమస్యలు పరిష్కరించారని కోరుతూ సిపిఐఎంఎల్ ప్రజాపంతా పార్టీ చర్ల మండలం నాయకత్వం కలిసి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో 1990-1995 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రైమరీ స్కూల్ పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో హత్యా ప్రయత్నం జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో తండ్రి కొడుకులపై కత్తులతో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. పోలీసుల వివరాల మేరకు మండపంలోని ఇంద్రమ్మ కాలనీకి చెందిన అంజప్ప, అతని కుమారుడు హరికృష్ణ శ్రీరామనవమికి చాందిని బండి కట్టారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3349 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ ఎండీ తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మంగోలు గ్రామంలో దారుణం జరిగింది. సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అడ్డు వచ్చిన తల్లి, మరో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం 28వ వార్డులో రజక సోదరులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు కదిలెండి శ్రీనివాస్, మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్, వేణుగోపుల కృష్ణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ రంజాన్ పండుగ ఉపవాసాలు చేసే భక్తులకు ఇఫ్తార్ భోజనాలు ఏర్పాటు చేశారు. జగదాంబ మక్కా మసీదులో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్నారు. మోదీ అనే ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటుంది అని రాహుల్ వ్యాఖ్యలు చేయగా గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే న్యాయవాది పూర్ణేష్ మోదీ పరువు నష్టం కేసు వేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూల్ రూఫ్ ఉపయోగపడుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇల్లు, ఆఫీసులు, వాణిజ్య భవనాలలో కరెంటు వాడకం పెరిగిపోతోందని చెప్పారు. హైదరాబాద్లోని శైలజ కిరణ్ నివాసంలో సోమవారం ఆమెతో పాటు రామోజీరావును ఏపీ సిఐడి విచారిస్తోంది. చిట్ ఫండ్ చట్టం నిబంధనను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై A1గా రామోజీరావు, A2గా శైలజతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లపై సిఐడి అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తుల్లో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సిఐడి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 21వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. పలువురికి కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేతి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామం 12వ వార్డులో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దొడ్డి కుమరయ్య చిత్రపటానికి
కురుమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ములుగు మండలంలోని మల్లెంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి 10వ తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులు మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష వ్రాయి విధానము సరళిని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు దివంగత ఉమామహేశ్వరరావు భార్య మాదాబత్తుల నాగరత్నం న్యాయవాది దొమ్మేటి రవితేజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిపించాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన కుమారులను మానసికంగా భయభ్రాంతులను చేస్తున్న న్యాయవాది దొమ్మేటి రవితేజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సహా 7 నిందితుడు నవజువేడు 2వ అదనపు ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నేరటికుంట్లో నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులకు చెందిన లారీలను, జేసీబీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.